కొన్ని ఛానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. తన ఎదుగుదలను ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై చేస్తున్న ఆరోపణలకు 24 గంటల్లోగా ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డికి అంటి పెట్టుకుని ఉండే కొన్ని ఛానల్స్ కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. నా బిడ్డ పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే దాన్ని తిరుపతిలో చేసుకున్నానని, తిరుపతిలో సంధ్యారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైశాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమాలుతున్నారు. అంటే ఎక్కడ చేశామో తెలియకుండా కూడా ఆ రోజు నన్ను నల్లరపెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా పార్టీ ప్రెసిడెంట్లు, నా క్యాడరు, వీళ్ళందరూ అంటే నాకు యాంటీగా ఉన్నారని ఎందుకు రాస్తున్నారు? వీళ్ళందరూ నన్ను ఏదో అన్నారని, లోకేష్ బాబు గారు తిట్టారని, చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి 12 గంటల లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు, లేదా రుజువులు చూపించినా పర్వాలేదు, లేదంటే 24 గంటల్లో నేను మీ మీద పరువు నష్టం దావా వేస్తాను, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను. నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు, నేను ఊరుకోను కూడా.